ఏమి భాగ్యం అండి, చూసి రాగలిగానండి, మహానుభావుడు దర్శనమిచ్చాడండి అని కళ్ళు నీళ్లు తుడుచుకుంటాడు. ఏం అదృష్టం, ఏముంది నాకు అర్హత, వాడు నాకు దర్శనమిచ్చాడండి. ముట్టుకున్నానండి చేతులతో, ముట్టుకున్నాను. ముట్టుకుని ఆయన మీద విభూతి రాసుకున్నానండి, ఇలా గంధం పెట్టుకున్నాను, మారేడు దళం ఇలా పెట్టుకున్నాను. ఏం భాగ్యం, ఏం చెప్పమంటారు అని ఆ ఆనందంలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైపోతే ఆనంద బాష్పాలు వస్తాయి. నీవు పొందిన భాగ్యం ఏమిటో అది నువ్వు ఎంత జాగ్రత్తగా గుప్తంగా దాచుకోవాలో, అది బయట చంచీలో పట్టుకెళ్లేది కాదు, ఇక్కడ నీకు నువ్వు పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్లి జీవితాంతం నీ ఐశ్వర్యంగా దాచుకుని అనుభవించి ఆనందించినట్టు స్మరించి కళ్ళపట్టి నీళ్లు కాల్చుకోవాలి. ఏమి భాగ్యం అండి, చూసి రాగలిగానండి, మహానుభావుడు దర్శనమిచ్చాడండి అని కళ్ళు నీళ్లు తుడుచుకుంటాడు. ఏం అదృష్టం, ఏముంది నాకు అర్హత, వాడు నాకు దర్శనమిచ్చాడండి. ముట్టుకున్నానండి చేతులతో, ముట్టుకున్నాను. ముట్టుకుని ఆయన మీద విభూతి రాసుకున్నానండి, ఇలా గంధం పెట్టుకున్నాను, మారేడు దళం ఇలా పెట్టుకున్నాను. ఏం భాగ్యం, ఏం చెప్పమంటారు అని ఆ ఆనందంలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైపోతే ఆనంద బాష్పాలు వస్తాయి. నీవు పొందిన భాగ్యం ఏమిటో అది నువ్వు ఎంత జాగ్రత్తగా గుప్తంగా దాచుకోవాలో, అది బయట చంచీలో పట్టుకెళ్లేది కాదు, ఇక్కడ నీకు నువ్వు పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్లి జీవితాంతం నీ ఐశ్వర్యంగా దాచుకుని అనుభవించి ఆనందించినట్టు స్మరించి కళ్ళపట్టి నీళ్లు కాల్చుకోవాలి.